ఓజీ గురించి సారీ. ఇది 'బిగ్ బాస్' రివ్యూ కాదా? సారీ అండి. మొత్తం అంతా ఓజీ ఫీవర్‌తో నిండిపోయింది. నాకు ప్రీమియమ్స్‌కి టికెట్ దొరకలేదు. మార్నింగ్ షోకి బుక్ చేసుకున్నాను. బట్ ఈ నెట్, ఈ ట్విట్టర్ ఇయన్నీ ఆఫ్ చేసుకొని కూర్చున్నాను. ఏమైనా నా న్యూస్ బయటకొచ్చిద్దా? ఏమైనా సీన్స్ బయటకి లీక్ అవుతాయా? చూస్తానేమోనని చెప్పేసి. సో, అందుకనే ఈ లోపల 'బిగ్ బాస్' చూసి రివ్యూ ఇచ్చేద్దాం అని చెప్పేసి 'బిగ్ బాస్' చూసాను. అండ్ మీకు చాలా ఫాస్ట్‌గా రివ్యూ ఇచ్చేస్తాను. క్లియర్, షార్ట్ అండ్ క్రిస్ప్‌గా ఉంటది ఇది. సో, దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. సన్నీ ఒపీనియన్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో, 'బిగ్ బాస్' రివ్యూలోకెళ్తే ఫస్ట్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో విన్ అయింది తనుజ గారు. లోపలికెళ్లారు. ఇట్స్ వెరీ, వెరీ ఎమోషనల్. దాంట్లో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. లైవ్‌లో జరిగింది ఏంటి అంటే, ఆ అమ్మాయికి తెలుగు పదాలు అర్థం కాదు. ఈ 40, 45 అనేది అర్థం కాదు. సో, ఆ అమ్మాయికి ఓన్లీ అర్థమైంది ఏంటంటే, ఆడియో ఒకటొస్తుంది, లెటర్ ఒకటొస్తుందని జెప్పేసి. ఈ మూడోది స్పెషల్ వ్యక్తి నుంచి వస్తుంది. ఇది స్టార్టింగ్‌లో స్పెషల్ వ్యక్తి అని జెప్పారు. ఆ అమ్మాయికి అర్థం కాలే. స్పెషల్ వ్యక్తి ఎవరున్నారబ్బా! అని చెప్పేసి కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఎళ్ళిపోయారు. తర్వాత ఒక వైట్ షర్ట్ వస్తుంది ఒకళ్ళ దగ్గర నుంచి అని చెప్పంగానే ఓకే అనుకున్నారు గానీ, ఆ అమ్మాయి అసలు దాని మీద ఫోకసే పెట్టల. ఈవెన్ 45 అనేది కూడా ఆమెకు తెలీదు. బయటకొచ్చినాక ఇమాన్యుయల్ గారికి చెప్తుంది. లైక్ 45 ఏదో అన్నారమ్మా నాకర్థం కాలేదు అది ఇది అని చెప్పేసి. సో, ఆమె ఫస్ట్ నుంచి లెటర్ మీద ఉంది కాబట్టి లెటరే ఫిక్స్ అయిపోయి కూర్చుంది. ఎందుకంటే ఆలోచన బాగుంది. లైక్ ఆడియో అనేది ఒకసారి వినేసి వదిలేస్తాం. బట్ లెటర్ అంటే చూసుకుంటా ఉండొచ్చు కదా! అని చెప్పేసి బాగా ఆలోచించింది. సో, లెటర్ ఆటోమేటిక్‌గా వచ్చింది. నెక్స్ట్ దాంట్లో సంజన గారు గెలిచారా? ప్రియా గారు గెలిచారా? ఒకసారి మీరు పాజ్ చేసుకొని చూడండి. నేను పాజ్ చేసుకొని మరి చూసాను. నా ఉద్దేశం ప్రకారం అక్కడ గెలిచింది ప్రియా గారే, బజర్ కొట్టింది. సంజన గారు టేబుల్ మీద ఫస్ట్ పెట్టింది తనే. కానీ టేబుల్ మీద పెట్టింది చెయ్యి. బజర్ మీద కూడా పెట్టల. టేబుల్ మీద చెయ్యి పెట్టింది సంజన గారు. బజర్ ప్రెస్ చేసింది ప్రియా. సో, అక్కడ గెలిచింది ప్రియా. అండ్ ఇక్కడ కొంచెం ఇద్దరిది తప్పు పట్టాలి. ఒకళ్ళదొచ్చేసరికి శ్రీజ గారిది. మీరు క్లియర్‌గా ఇప్పుడు శ్రీజ ఏం చేయాలి అంటే ఒకసారి అవుట్‌పుట్ అర్థం కాలేదనుకోండి. లైక్ ఒక రిజల్ట్ అర్థం కాలేదు అనుకోండి. ఆ అమ్మాయి ఆగాలి. ఆగి వెయిట్ చేసి డిస్కస్ చేసుకొని లేకపోతే తనలో తన మైండ్‌లో అనలైజ్ చేసుకొని ఓకే. బజర్ ఇలా కొట్టారు. ఇది ఓకే. అని అప్పుడు రిజల్ట్ బయటికి చెప్పాలి. లేదు డైరెక్ట్‌గానే సంజన గెలిచింది. సంజన గారు అని ఫస్టే చెప్పేసి తర్వాత అందరూ మీద పడిపోయి ఈవెన్ తనుజ గారితో కూడా మిస్టేక్ ఉంది అక్కడ. తనుజ గారు కూడా అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఆమె మాట్లాడి అక్కడ అవునవును నేను చూసాను సంజన గారు కొట్టారు. సంజన గారే కొట్టారంటే ప్రియ గారికి ఎలా ఉంటదంటే కొట్టిన దానికన్నా దానికి బాగా తెలుసు. బజర్ తన వల్ల ప్రెస్ అయింది. తనకి సౌండ్ వచ్చింది. తను నొక్కితేనే సౌండ్ వచ్చిందని తనకి బాగా తెలుసు. సో, అక్కడ వాదించుకోలేకపోయింది. ఎందుకంటే అందరూ అగైనెస్ట్‌గా ఉండేసరికి ఆ అమ్మాయి గిల్టీ వచ్చేసిద్ది ఆటోమేటిక్‌గా. సో, అక్కడ క్లియర్ మిస్టేక్ శ్రీజాది అండ్ తనూజాది అండ్ ఈవెన్ సంజన గారిది. అక్కడ ఓటించి నేను కొట్టాను. ఆఫ్‌కోర్స్ అనుకోవచ్చు లైక్ తను పట్టుకుంది. టేబుల్‌ని పట్టుకుంది. బట్ బజర్ అయితే ప్రెస్ చేయలేదు. బజర్ ప్రెస్ చేసిందయితే ప్రియానే. సో, నాకు తెలిసినంత వరకు 'బిగ్ బాస్' వాళ్ళకి తర్వాత రోజు వాళ్ళకి తెలుసు కొట్టింది ప్రియా గారే అని చెప్పేసి అందుకని డైరెక్ట్‌గా లోపలికి పిలిపించారు. సో, ఈ ఈ సంభాషణ జరిగే ముందు దాకా జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఈ కళ్యాణ్‌ది బయట పడిపోయింది పేరు. ఓదార్పు బిడ్డ అని చెప్పేసి, కన్సోలింగ్ బిడ్డ అని చెప్పేసి. ఎవ్వరు ఎళ్లి నాన్న, అమ్మ వద్దమ్మ, నాన్న, అమ్మ వద్దమ్మ అని చెప్పేసి చోలా శాస్త్రం ఆయనకి ఏదో ఒక టాస్క్ పెట్టండిరా బాబు. టాస్క్ అసలు ఇంతవరకు ఆయన ఒక టాస్క్ ఆడింది ఇంతవరకు నాకు లేదు. ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నాను. ఏదో ఒక పులిహోర మిక్సింగ్‌లో గానీ, ఏదో ఒక అమ్మాయిల టాపిక్‌లో గానీ, లేకపోతే ఏదో ఒక మధ్యలో ఈ వేలు పెడతాం గానీ అలా చేస్తున్నారు తప్ప, తనంటూ తనకు ఒక సిట్యుయేషన్ రాలేదు, ఒక ఇష్యూ రాలేదు, ఒక టాస్క్ ఆడలేదు, ఒక పెద్దది ఏమీ జరగల. కళ్యాణ్‌కి ఓటెయ్యాలి అని చెప్పేసి. ఈవెన్ నౌ కళ్యాణ్ ఈస్ ఇన్ ద డేంజర్ జోన్. సో, ప్రియ అయితే కన్ఫర్మ్. సో, ప్రియతో పాటు ఎవరెళ్తున్నారనేది డేంజర్ జోన్‌లో ఉన్నోళ్ళ పేర్లు చెప్తున్నాను నేను. రీతు ఉంది, కళ్యాణ్ ఉన్నారు. సర్ప్రైజింగ్‌గా హరీష్ గారికి ఓట్లు పడినియి. సో, హరీష్ గారు కొంచెం ముందుకెళ్లారు. థర్డ్ ప్లేస్‌లో ఫస్ట్ ప్లేస్ ఆల్రెడీ మనకు తెలిసిందే ఫ్లోరా సైని గారు. సెకండ్ హరీష్ గారున్నారు. థర్డ్ రాము రాథోడ్ గారున్నారు. అండ్ ఫోర్త్, ఫిఫ్త్ వచ్చేసరికి ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ కళ్యాణ్, రీతు అండ్ ప్రియా ఉన్నారు. ఈ కళ్యాణ్, రీతు అనే ప్లేస్‌లో ఎక్స్‌చేంజ్ అవుతా ఉన్నాయి అటుకి, ఇటుకి. సో, చూడాలి. సో, నెక్స్ట్ వచ్చేసరికి అదే ఆ కళ్యాణ్ విషయం అయిపోయిన తర్వాత ఈ సంజన గారు, ఫ్లోరా గారు మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేస్తున్నాను ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏదో ఒకటి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. సేమ్ తరహాలో నేను లాస్ట్ టైమ్ జరిగిన తరహాలోనే మళ్ళీ థమ్స్ అప్ తరహాలోనే ఇప్పుడు కాఫీ చేస్తున్నారు. కాఫీ దొంగతనం చేసి నాకు
నచ్చింది ఏంటంటే ఫ్లోరా గారు ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోవటం. ఆమె ఎంత ఈజీగా ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతుందంటే సంజన గారు వచ్చి కూర్చోబెట్టి మనం ఏదో ఒకటి ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి. ఇప్పుడు తనుజ గారిది కాఫీ కొట్టేద్దాం. మళ్ళీ లాస్ట్ దాకా చెప్పాక నువ్వు కూడా ఒప్పుకోబాక మళ్ళీ నాగార్జున గారు వచ్చినప్పుడు వీకెండ్‌లో వచ్చినప్పుడు మన వీడియో ఏస్తారు అని చెప్పేసి ఒక ఫుటేజ్ కోసం చేస్తున్నారేమో ఎంటర్‌టైన్‌మెంట్ గూడా అది మరీ ఓవర్‌గెళ్ళిపోతుందేమో అనిపించింది నాకైతే. సో, మళ్ళీ దాన్ని తీసుకొనెళ్ళి అసలు ఎంత తతంగం జరిగిందంటే మీకు ఎపిసోడ్‌లో 5 నిమిషాలు చూపించారు గానీ, వాళ్ళకెక్కడుందో తెలీదు ఫస్ట్ కాఫీ డబ్బా. తర్వాత తనూజ గారిని పిలిచి కాఫీ తాగుతా అమ్మ, కాఫీ తాగుతా అని ఆ అమ్మాయిని ఏంది ఫోర్స్ చేసి, ఆ అమ్మాయి చేత చూపించుకొని ఎక్కడుందో కాఫీ డబ్బా అని, ఆ అమ్మాయి స్నానానికెళ్ళిన తర్వాత తీసుకొనెళ్ళి దాచిపెట్టారు. అంత పెద్ద తతంగం అంత పెద్ద ప్లానింగ్ జరిగిందనమాట అక్కడ. సో, చూడాలి అది ఇంకా ఇష్యూ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇష్యూ మాత్రం ఒకసారి రైజ్ అయితే మాత్రం ఎందుకంటే తనుజ గారికి కాఫీ అంటే చాలా చాలా ప్రేమ అనమాట. ఐ మీన్ అడిక్టెడ్ అనమాట. సో, అలాంటి వాళ్ళకి మళ్ళీ కాఫీ దొరకలేదు అంటే ఎంత ఎక్స్‌ట్రీమ్‌కైనా ఎళ్ళిపోతారు. సో, ఒక పెద్ద గొడవైతే ఖచ్చితంగా ఉండబోతుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారిది, హరీష్ గారిది, తనుజ గారిది కుకింగ్ మ్యాటర్ గురించి మాట్లాడుకుందాం. నేను మళ్ళీ నిన్నటి చెప్పిందే చెప్తాను. కర్మ హిట్స్ బ్యాక్. అదే హరీష్ గారి విషయంలో అవుతుంది. మీరు అన్నపూర్ణలాగా ఉండాలి, నవ్వుతూ వడ్డించాలి, అది చేయాలి, ఇది చేయాలి అని 100 చెప్పడం కాదు. మీరు కూడా అలా చేయాలి. మీరు కూడా పాటించాలి. కుకింగ్ విషయంలో ఏమైంది అంటే నిన్న నైట్ సంజన గారు వాటర్ బాటిల్‌ని కుకింగ్ దగ్గర వదిలిపెట్టేసారు. ఆ షెల్ఫ్ దగ్గర. ఈయనేందంటే క్లీన్‌గా చూసుకుంటాడనమాట. చాలా నీట్‌గా, క్లీన్‌గా వండేది ఎట్లైనా వండనివ్వండి. బట్ నీట్‌గా పెట్టుకోవడం ఆయనకి అలవాటు అనుకుంటా. సో, నీట్‌గా పెట్టేటప్పుడు బాటిల్ అడ్డం వచ్చింది. బాటిల్ ఎవరిది? బాటిల్ అక్కడ పెట్టబాకండి అని దాన్ని ఇంకో ఇష్యూ క్రియేట్ లాగా చేసి దానికి తనూజ గారికి చెప్పడం. తనూజ గారెళ్లి మళ్ళీ సంజన గారికి చెప్పటం. అది మళ్ళీ పొద్దున్నే ఆ టాపిక్‌ని తీసుకొని రావటం. ఇది సేమ్ రిపీటెడ్ ఎవరిది అంటే ఫ్లోరా గారిది. డస్ట్‌బిన్ విషయం. సేమ్ అదే జరిగింది. అక్కడ ఏమైనా బట్టలు గాని ఏమైనా మర్చిపోతే అయి తీసుకొనెళ్ళి ఒక చోట పెట్టేయండి. పెట్టేస్తే సరిపోయిద్ది. దానికి పెద్ద ఇష్యూ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి లాస్ట్ టైమ్ మనం అన్నాం. ఇది కూడా అంతే సేమ్. హరీష్ గారు అక్కడ బాటిల్ ఉంటే బాటిల్ తీసుకొని పక్కన పెట్టి ఎవరైతే వాళ్ళొచ్చి తీసుకుంటారు కదా! తీసుకొని పక్కన పెట్టితే సరిపోయేది. ఆయన షెల్ఫ్ మాత్రమే నీట్‌గా ఉండాలి. నేను నీట్‌గా పెట్టుకుంటున్నా కాబట్టి ఆ షెల్ఫ్ మీద ఏది ఉండకూడదు అని చెప్పేసి చెప్పటం డిమాండింగ్ అయితది. అది వెరీ వెరీ రాంగ్. అండ్ తనుజ గారి పాయింట్ కూడా అదే. ఆయన మంచిగా ఉంచుకుంటున్నాడు, మంచిగా వండి పెడుతున్నాడు కాబట్టి నేను వదిలేస్తున్నాను తప్ప చాలా పాయింట్లున్నాయి ఆయన మీద రైజ్ చేయడానికి కూడా తనుజ గారు ఎళ్లి అందరికి చెప్పటం. లైక్ రీతు గారికి గాని, పవన్‌కి గాని వీళ్ళందరికీ చెప్పటం. ఏమవుతుందంటే ఆయన నాకు ఇది రాదు. దీనికోసం ఎవరో ఒకరు తీసుకొని రండి. నాకు ఇది రాదు. నాకు దీనికోసం ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చపాతీదండి. పిండి ఈ రుబ్బటం ఐ మీన్ దాన్నేమంటారు కలపటం ఇది అంతా రాదు ఆయనకి. సో, నాకు ఇది రాదు. నాకు ఎవరైనా తీసుకొని రండి అని చెప్పి డిమాండ్ చేశాడు తనుజ గారికి. అది తనుజ గారికి నచ్చలేదు. ఇప్పుడు నాకేదైనా రాలేదనుకో తనుజ గారి టైంలో ఆమెకేమైనా రాలేదనుకో ఆమె చేసింది. నేర్చుకొని మరీ చేసింది. సో, ఈయన కూడా అలా చేయొచ్చు కదా! ఎవరి పనులు వాళ్ళు ఒక్కళ్ళే చేసుకుంటున్నారు. ఈయనెందుకు డిమాండ్ చేస్తున్నారు వేరే వాళ్ళని కావాలి, వీళ్ళు కావాలి, వాళ్ళు కావాలి అని చెప్పేసి తనుజ గారి పాయింట్. నాకు ఈ మొత్తం డిస్కషన్‌లో అయితే హరీష్ గారి ఇన్‌టాలరెన్స్ బాగా క్లియర్‌గా అర్థమైపోతుంది. ఆయన ఈ టెనెంట్ అనేది ఇంకా తీసుకోలేకపోతున్నాడేమో అని చెప్పేసి నాకు అర్థమవుతుంది. పనిని శ్రద్ధగా చేయాలి కాదనట్ల. బట్ అది ఎంత సాటిస్ఫాక్షన్‌గా చేస్తున్నాం, ఎంత నీట్‌గా చేస్తున్నాం, ఎంత లైక్ అందరిని సాటిస్ఫై చేసాం అనే దాని పాయింట్ మీద కూడా ఉంటది. అది ఆయన మిస్ అవుతున్నాడేమో అనిపించింది నాకు. సో, దాంట్లో తప్పైతే క్లియర్‌లీ హరీష్ గారు నా ఉద్దేశం ప్రకారం. సో, నెక్స్ట్ వచ్చేసరికి ప్రియ గారిని లోపలికి పిలిపించారు బిగ్ బాస్. చెప్పా గదా! ప్రియ గారు బజర్ కొట్టిందే ప్రియ. అది బిగ్ బాస్ వాళ్ళు చూసుంటారు నాకు తెలిసి. అందుకని సంజన గారిని పిలవకుండా డైరెక్ట్‌గా ప్రియ గారిని పిలిచారు లోపలికి. అండ్ అగైన్ ఎమోషనల్ సేమ్ థింగ్. మనం ఈ ఫేక్ అంటాం గాని ఇయన్నీ అనటం కుదరదు. ఎందుకంటే అది ఫ్యామిలీ అనేది ఒక 2, 3 వారాలు వదిలేసి ఎళ్ళిపోవటం అనేది అందరికీ ప్యూర్ ఎమోషన్స్ బయటికొచ్చేసినాయి ఖచ్చితంగా. సో, దాంట్లో అయితే ఎవరిని ఏమి అనటానికి ఏం లేదు. సో, నెక్స్ట్ వచ్చేది నాకు కోపమొస్తుంది. నెక్స్ట్ ఏమైంది అంటే లైవ్‌లో క్లియర్‌గా ఇప్పుడు సుమన్ గారు, సంజన గారు మిగిలారు. వాళ్ళిద్దరే మిగిలారు. వాళ్ళకి క్లియర్‌గా తెలుసు. ఎవరో ఒక్కళ్ళే ఎళ్తారని. ఎందుకంటే సంజన గారి థింకింగ్ బాగా నచ్చుతుంది నాకు. ఆమె ఏం థింకింగ్ చేస్తుందంటే ఇంతకుముందు గూడా లాస్ట్ వీక్ గూడా నేను చెప్పడం మర్చిపోయా గానీ, ఆమె మధ్య వీక్‌లో అందనమాట. నాగార్జున గారు ఇప్పుడొచ్చి వీకెండ్‌లో నాగార్జున గారు వచ్చి టెనెంట్స్‌ని ఓనర్స్ టెనెంట్స్ చేస్తారు చూడండి అని జెప్పేసి. సేమ్ అదే జరిగింది. ఇప్పుడు గూడా అదే అనమాట. లైక్ 10% తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ప్రియా దగ్గరికెళ్తారు. ప్రియాకి 40% తగ్గిచ్చేసి 10 తీసుకొస్తారు. 10 తీసుకొచ్చి ఇద్దరిలో ఎవరో ఒక్కళ్ళే ఎళ్ళాలి. లేకపోతే ఇద్దరిని ఎళ్ళటానికి లేదు. లేకపోతే ఏదో ఒకటి చేస్తారు చూడండి అని చెప్పేసని. సేమ్ అంతే 40% దిగిపోయింది. 10%కొచ్చింది. ఒకళ్ళు రమ్మని చెప్పేసి దానికి మళ్ళీ సాక్రిఫైస్ ఇయన్నీ వచ్చినియి. ఆమె థింకింగ్ మాత్రం ఆ గేమ్ మీద చాలా అంటే చాలా పట్టుంది ఆమెకి. బాగా థింక్ చేస్తుంది.
బట్ అది ఎంటర్టైన్మెంట్ అనుకోని ఆ దొంగలించడాలు ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అది ఓవర్ అయిపోయింది మరి. ఫస్ట్ వీక్ గుడ్డు, నెక్స్ట్ వీక్ థమ్సప్, ఇవి ఎన్ని వీక్స్ ఇదే తరహాలో వెళ్ళిద్ది చెప్పండి. నాగార్జున గారిని నేను ఎందుకంటే నాగార్జున గారిని బయాస్డ్ హోస్టింగ్ అని దీనికి రీజన్. వాళ్ళని గట్టిగా తిట్టి ఇంక నువ్వు మళ్ళీ చేయబాక అంటే వాళ్ళు చేయరు. అలా కాకుండా మీరు నవ్వు దాన్ని కొంచెం ఎంజాయ్‌గా చేసి దాన్ని పెద్దగా చేయకుండా దాన్ని కొంచెం జోక్‌గా చేస్తే వాళ్ళు నిజంగా జోక్ అనుకోని నిజంగా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఇవాళ ఈ వీక్ అదే అవుతుంది. సో, నేనన్నీ చెప్పాలనుకుంటుందేంటంటే, సుమన్ గారెళ్లి సంజన గారికి చెప్పారన్నమాట క్లియర్‌గా. "నాకైతే అవసరం లేదమ్మా. నేను తట్టుకోగలను. నేను ఉండగలను. నీకు బేబీ ఉంది గదా! 5 మంత్స్ బేబీ గదా! నువ్వెళ్లి బజర్ ప్రెస్ చెయి. నాకు నేను ఉండగలను. ఐ కెన్ కంట్రోల్" అని జెప్పేసి క్లియర్‌గా చెప్పారు. అప్పుడు సంజన గారు ఓకే అన్నారు. నిజంగా ఓకే అన్నారు. "ఓకే అన్న నేనెళ్లి మొక్కుతాను" అని చెప్పేసి ఆమె ఒప్పుకుంది. సడెన్‌గా గేమ్ స్టార్ట్ అయ్యంగానే ఆమె నత్తనడకలేసినట్టు చిన్న చిన్నగా నడకలేసింది. సుమన్ గారు ఇప్పుడు గేమ్ ఆడాలాయన ఎట్లాగో అట్లా. సో, ఆమె అంత చిన్నగా నడుస్తుంటే ఆయన అంతకన్నా చిన్నగా నడిస్తే సాక్రిఫైస్ కిందొస్తది. అది నాగార్జున గారు మళ్ళీ తిడతారు. అందుకని ఆయనెళ్లి నొక్కేసారు. ఇందులో సుమన్ గారు తప్పేం లేదు. సంజన గారు ఎందుకో సింపతి వర్కౌట్ అయితది బయట జనాలకి అని చెప్పేసి బేబీ అనే విషయంలో ఆమె యాక్ట్ చేస్తున్నారేమో అనిపించింది నాకు ఆ ఒక్క విషయంలో అయితే. ఎందుకంటే సుమన్ గారు ఆల్రెడీ చెప్పినప్పుడు ఆమె ఓకే అంది ఎళ్లి నొక్కటానికి. ఎందుకంటే ఆమె ఫస్ట్ నుంచి బేబీ, బేబీ అని ఏడవటం నిన్న నైట్ నుంచి ఏడుస్తూనే కూర్చుంది. సో, ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఎళ్లి ఛాన్స్ తీసుకోవాలి ఫ్యామిలీ విషయంలో. అలా కాకుండా సుమన్ గారు నొక్కేసిన తర్వాత కూర్చొని మళ్ళీ ఏడుస్తూ కూర్చొని యాక్ట్ చేసినట్టు అనిపించింది నాకైతే సింపతి క్రియేట్ చేయడానికి. సో, అందుట్లో అయితే నాకు సుమన్ గారిది తప్పేం లేదు. సంజన గారిది వెరీ వెరీ రాంగ్ మిస్టేక్ సింపతి క్రియేట్ చేయడానికి చేశారేమో అనిపించింది. సో, నెక్స్ట్ బర్నీ గారిది ఇది గూడా నాకెందుకో కొంచెం ఆహ్, ఒక స్పెషల్‌గా నేను కనపడాలి. ఒక స్పెషల్ థింగ్ క్రియేట్ చేయాలి. అది గూడా సీ ఇది నాకు స్పెషల్. నా చైన్ నాకు స్పెషల్ అని చెప్పడం ఒక రకం. ఇది నాకు స్పెషల్. కానీ నేను ఓపెన్ చేసేది ఒక మంచి టైంలో ఓపెన్ చేయాలి. వాళ్ళెవరైనా స్టేజ్ మీదకొచ్చినప్పుడు వాళ్ళ ముందు ఓపెన్ చేయాలి. ఇలాంటియి అనటం నాకెందుకు నటిస్తున్నట్టు అనిపిస్తుంది. అదొక స్పెషల్ యాక్ట్ లాగా క్రియేట్ చేద్దాం దాన్ని. బిగ్ బాస్‌లో ఒక స్పెషల్‌గా మిగిలిపోవాలి అని చెప్పేసి ఆయన ముందుగానే అనుకోని, చైన్‌లో అయి పెట్టుకొని రావటం, దానికి ఒక స్టోరీలాగా ఒకటి క్రియేట్ చేసుకోవటం, ఒక సినారియోని మైండ్‌లో అనుకోవటం. లైక్ ఇలా స్టేజ్ మీదకి మా అమ్మగారు ఇలా రాగానే నేను ఇలా ఓపెన్ చేసి నేను చూపిస్తాను, చైన్ ఓపెన్ చేసి అనటం. ఇలా ఆయన ఒకటి క్రియేట్ చేసుకొని వచ్చాడేమో మైండ్‌లో అని చెప్పేసి నాకు అర్థమైంది. అందుకని అంత గట్టిగా నేను ఓపెన్ చేయను. దానికి ఒక స్పెషల్‌గా ఉండాలి. దానికి ఏదైనా ఒక ఆహ్, ఆయన నెక్స్ట్ ఎలిమినేట్ అయితే ఆ ఏబీలో ఒకటి పెద్దగా ఇదే కనపడాలి అని చెప్పేసి ఏదో ఫిక్స్ అయ్యి వచ్చినట్టు అనిపించింది నాకు. సో, కానీ ఫైనల్లీ ఓపెన్ చేశారు. అది మెచ్చుకోవచ్చు. ఆ బాండింగ్ అర్థమవుతుంది. భరణి గారిది అండ్ సుమన్ గారిది. సో, దానికి మెచ్చుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ టాస్క్ మాట్లాడదాం. వరస్ట్ గేమ్ ఆడింది ఎవరంటే శ్రీజ అండి. వరస్ట్‌కి వరస్ట్ గేమ్. నేను రీజన్ చెప్తాను. ఇప్పుడు తన ఫ్రెండ్ రీతు. రీతుకి ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్న వాళ్ళు ఫ్రెండే. రీతు ఫ్రెండ్ అండ్ నెక్స్ట్ ప్రియా ఫ్రెండ్. ఫ్లోరా గారు ఉన్నారు ఆల్రెడీ నామినేషన్‌లో. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం ఆలోచించాలి? ఇప్పుడు ఫ్లోరా గారు సేవ్ అయితే ప్రియాను, రీతు ఇద్దరు డేంజర్ జోన్‌లో పడతారు ఎళ్ళేదానికి. లాస్ట్ టైమ్ కూడా ప్రియా లాస్ట్ దాకా ఎళ్ళింది. క్లియర్‌గా అది ఆలోచించుంటే ఆ అమ్మాయి ఏం చేయాలి అనుకుంటే ఫ్లోరా గారిని గట్టిగా పట్టుకొని రీతుకి అన్ని ఇచ్చేయాలి బాల్స్ అన్ని. అప్పుడేమైతదంటే రీతు సేవ్ అయితది దాంట్లో నుంచి. ఫ్లోరా గారికి, ప్రియా గారికి టైట్ పడిద్ది. ఏమని కొంచెం డేంజర్ జోన్‌లోకెళ్తారు. దాంట్లో వీళ్ళందరూ ఏం థింక్ చేస్తున్నారంటే లోపల ప్రియా గారు చాలా బాగా ఆడుతున్నారు. ఫ్లోరా గారు అసలు ఆడట్లేదు కాబట్టి ఫ్లోరా గారు ఎళ్ళిపోతారేమో అని ఆలోచించాలని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే నేను బయట నుంచి చెప్పట్లేదు. లోపల గేమ్ పరంగా చెప్తున్నాను. ఇది ఆ అమ్మాయి ఆలోచించాల్సిన ప్రకారం. సాక్రిఫైస్ ఎట్లైనా చేసింది. ఇప్పుడైనా కూడా రీతు పట్టేసుకొని ఫ్లోరా గారు మీరెళ్ళండి అని ఇప్పుడైనా సాక్రిఫైసే చేసింది ఆమె. ఆమె పెద్దగా ఏం గ్రేట్‌నెస్ ఏం చేయలేదు ఆటలో. నా ప్రాబ్లమ్ ఏంటి అంటే రీతు అయితే చింపి అవతల పడేసిందండి. ఇద్దరిని ఆపిందంటే మీరు ఆలోచించండి. ఈ శ్రీజాని, ఫ్లోరా గారిని ఇద్దరిని ఆపేసింది. అండ్ చాలా చాలా స్ట్రాంగ్ లేడీ ఆ అమ్మాయి అయితే క్లియర్‌గా అర్థమైపోతుంది. అండ్ ఆ అమ్మాయి గురించి బయట ఏం జరుగుతుందో ఐ డోంట్ కేర్ అస్సల నాకు సంబంధం లేదు. ఆ అమ్మాయి గేమ్ పరంగా, ఎపిసోడ్ పరంగా ఎట్లా ఉంది, ఆ రోజు ఎట్లా బిహేవ్ చేసింది యాస్ ఎ బిగ్ బాస్ కంటెస్టెంట్‌కి మాత్రమే నేను రివ్యూ ఇస్తాను. బయట ఇలా ఉంది కాబట్టి ఆమెను పంపించేయండి అని ఏవేవో వస్తున్నాయి. ఐ డోంట్ కేర్ అండి. నిజంగా ఐ డోంట్ కేర్ బయట ఏం జరుగుతుందనేది. సో,
గేమ్ పరంగా అదైతే ఫ్లోరా గారు అయితే డమ్ గేమ్ ఆడారు. ఎట్లా అంటే ఒక పిల్లి, ఎలుక కొట్టుకుంటే ఒకళ్ళు మంకీ వచ్చి అన్ని తీసుకొని వెళ్ళిపోతారు చూడండి. అట్లా వీళ్ళిద్దరూ గట్టిగా కొట్టుకుంటుంటే ఆమొచ్చి మధ్యలో చిన్నగా తీసుకొని వెళ్ళిపోయింది. ఆమెకి ప్లస్ అయింది బాగా. సో, అది ఈ టాస్క్ అంతా ఆమెకి ప్లస్ అయినట్టు అనిపించింది నాకు ఫ్లోరా గారికి. దట్స్ ఇట్ అండి. ఇంక రేపేమో నేను చెప్పినట్టుగానే అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ రాబోతున్నారు. నలుగురు రాబోతున్నారు. అండ్ ఇందులో ఎందుకు దాలియా గారు లేరు, ఇందులో ఎందుకు శ్రేయ గారు లేరు, లేకపోతే ఇందులో ఎందుకు మిగతా కంటెస్టెంట్స్ లేరు, మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. నేను రేపు మాట్లాడతాను వీటన్నిటి గురించి. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఏమైనా తప్పు చెప్పినా, లేకపోతే ఏమైనా మిస్ అయినా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్ యూ సో మచ్. సన్నీ సైనింగ్ ఆఫ్.